మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. ఇప్పుడు మన నౌలి క్రియ చూద్దాం. నౌలి అనేది చాలా మంది చూసే ఉంటారు. అమ్మో ఇది మనం చేయలేమేమో, ఇది మన వల్ల కాదేమో, ఇది ఎవరో యోగులు అలాంటి వాళ్ళే చేయాలి తప్ప కామన్గా మనం చేయలేము అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ అందరూ చేయొచ్చండి ఇది. కానీ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సాధన అవసరం. మీరు కనీసం అంటే ఇప్పుడు చేసి చూపించేది కనీసం మీరు ఒక 2 సంవత్సరాల సాధన కనుక చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ నౌలి చేయడం అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే, నౌలి క్రియ అంటే ఇందులో 3 ఉంటాయి. ఒకటి మధ్యమ నౌలి, అంటే మొత్తం మన అబ్డామెన్ అంటే మన సిస్టమ్ని మొత్తం అంతా ఒక కడ్డీలాగా, ఒక స్ట్రెయిట్ కడ్డీలాగా మధ్యలోకి తీసుకురావడాన్ని మధ్యమ నౌలి అంటారు. అలాగే దక్షిణ నౌలి అంటే కుడివైపుకి తీసుకువెళ్ళడాన్ని, ఆ సిస్టమ్ మొత్తం కుడివైపుకి తీసుకెళ్ళడాన్ని దక్షిణ నౌలి అంటారు. అలాగే ఎడమ వైపుకి తీసుకెళ్ళడాన్ని వామన నౌలి అంటారు. ఇప్పుడు మీకు ఆ 3 నౌలిలు మన పొట్టని మొత్తం కుడివైపుకి ఎడమ వైపుకి మధ్యకి ఎలా తీసుకురావాలి అనేది మీకు చూపిస్తాం. ఇది రెగ్యులర్గా యోగాలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, సాధనలో ఉన్న వాళ్ళకి ఇది పెద్ద విషయం ఏం కాదు. కామన్గా చేసే వాళ్ళకి కూడా పెద్ద విషయం ఏం కాదు. కానీ రోజు మీరు ప్రొద్దునే ఇది ప్రాక్టీస్ సాధన అనేది ప్రతిరోజు మొదలు పెడితే రోజు కనీసం ఒక ½ an hour దీనికి మీరు టైం కనుక కేటాయిస్తే మీకు ఈ నౌలి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నౌలి ఎలా చేయాలో, ముందుగా మధ్యమ నౌలి ఎలా చేయాలో చూద్దాం. ఇలా 2 కాళ్ళు మీ భుజాలకు సమాంతరంగా పెట్టి నిలబడాలి. శ్వాస వదిలేసి కొద్దిగా మోకాళ్ళు వంచి మీ 2 చేతులు మీ థైస్ మీద పెట్టి పొట్టని పూర్తిగా ముందు బంద చేసి పొట్టని లోపలికి లాగి క్యావిటీ చేసి ఇప్పుడు మెల్లగా దాన్ని మధ్యమ నౌలి చూడండి. మీకు కంప్లీట్ ఆ మజిల్ అంతా కూడా మీకు ఒక మధ్యలోకి వస్తుంది. ఇందులో ఉన్నది ఏంటంటే కుడివైపు ఎడమ వైపు 2 ఒకేసారి చేయాలి. చేస్తేనే మీకు ఆ మధ్యలో అనేది వస్తుంది. దక్షిణ నౌలి అంటే కుడివైపుకి ఎలా చేయాలి, ఇదే నౌలిని మన సిస్టమ్ని మొత్తం మజిల్ని అంతా కుడివైపుకి ఎట్లా తీసుకురావాలో సేమ్ అలానే శ్వాసను వదిలేసి పూర్తిగా ఇప్పుడు కుడివైపే వస్తుంది చూడండి. కంప్లీట్గా ఆ మధ్యలో ఉన్నది కాకుండా కంప్లీట్గా కుడివైపుకి తీసుకొచ్చాడు తను. ఆ కుడివైపే చేస్తున్నాడు. దీనిని దక్షిణ నౌలి అని అంటారు. చర్నింగ్ మాట, మీరు ఇలా దాన్ని చిలికించడమే. ఇప్పుడు ఇలాగే వామన నౌలి అంటే ఎడం వైపు ఎలా చేయాలి, కుడివైపు చూసారు కదా, ఎడం వైపు ఎలా చేయాలి. కొన్ని 4-5 సార్లు శ్వాసలు ఒకసారి తీసుకుని వదిలి తర్వాత శ్వాసను పూర్తిగా వదిలేసి కొంచెం మోకాళ్ళని బెండ్ చేసి మీ 2 చేతులు అలా థైస్ మీద ఉంచుకొని ఇప్పుడు చూడండి కంప్లీట్గా అది ఎడమ వైపుకి చేస్తున్నాడు. ఈ మజిల్ అంతా కూడా మీకు ఎడమ వైపుకి వచ్చింది చూడండి. ఇది చాలా సాధనతో చేయాల్సినదండి. కష్టమేమి కాదు, ఇది కష్టమైంది కాదు. ప్రాక్టీస్ చేయాలి, అది ఒక్కటే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవరైనా కూడా ఇది చేయగలుగుతారు. సో మనం ఇప్పుడు మధ్యమ నౌలి, దక్షిణ నౌలి, వామనులు అంటే కుడివైపు ఎడం వైపు సెంటర్, ఈ 3 చూసాం కదా. సో ఇప్పుడు కంప్లీట్ మొత్తం ఈ 3 ఒకేసారి ఎలా చేయాలో చూద్దాం. మళ్ళగా శ్వాస వదిలేసి కొంచెం నీస్ బెండ్ చేసి పొట్ట లోపలికి లాగాలి. ఫస్ట్ బందా చేసి ఇప్పుడు కుడివైపు ఎడమ వైపు, ఓన్లీ కుడి ఎడమ చేయమా, మధ్య లేకుండా ఓన్లీ కుడివైపు ఎడమ వైపు. ఇది కుడివైపు ఎడమ వైపు అంటే దక్షిణ నౌలి వామన నౌలి మాట. 2 నౌలులు ఒకేసారి చేస్తున్నారు చూడండి. కుడివైపు ఒకసారి, ఎడమ వైపు ఒకసారి. నౌలి చాలన అంటే రైట్ అండ్ లెఫ్ట్. ఇది కూడా శ్వాస సేమ్ వదిలేసి పొట్ట లోపలికి లాగి బందా చేయాలి. లాగి ఇప్పుడు కుడివైపుకి ఎడమ వైపుకి రొటేట్ చేయడం అంట. చాలన అంటే కదిలించడం, చలనం చేయడం. చూడండి కుడివైపుకి ఎడమ వైపుకి. ఫ్యాట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి, కొలెస్ట్రాల్ తగ్గాలి, ఇది చేయాలి, ఈ డైట్ తీసుకోండి, ఆ డైట్ తీసుకోండి, ఏమీ అవసరం లేదండి. ఇలాంటి క్రియాస్ నేర్చుకుని చేస్తే చాలు. చాలా చాలా చాలా
తొందరగా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీకు అనిపించదు, ఒక 1 మంత్ వరకు మీకు పెద్దగా అనిపించదు. బట్ 1 మంత్ తర్వాత మీరు చూసుకుంటే చాలా చేంజెస్ వచ్చేస్తాయి. మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా మంది ఈ జ్యూసెస్ తీసుకోండి, వెజిటబుల్ జ్యూసెస్ తినండి, నట్స్ తినండి, సీరియల్స్ తినండి, ఇది తినండి, అది తినండి, ఇప్పుడు రకరకాల డైట్లు చూస్తున్నారు కదా. ఇక్కడ ఇవి చేసుకుంటే హ్యాపీగా 2 పూట్ల కాదు 3 పూట్ల మీరు భోజనం చేయొచ్చు. ఇలాంటివి ప్రాక్టీస్ చేసుకుంటే హెల్దీగా ఉండొచ్చు. వెయిట్ తగ్గడమే కాదు, ఇందులో ఆల్ ఆర్గాన్స్, మీ సిస్టమ్ మొత్తం, ఆల్ సిస్టమ్స్ అంతా కూడా, ఏ సిస్టమ్ ఎప్పుడు ఎలా పనిచేయాలో అలా పనిచేస్తూ ఉంటుంది అన్ని వయసుల్లో కూడా. ఇక్కడ వయసు పైపడినా కూడా మీ సిస్టమ్ మాత్రం చాలా యంగ్లో ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉందో అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. కష్టమని అని అనుకోకండి, అమ్మో ఇది మనం చేయలేములే, ఇది చాలా కష్టమైన విషయం అని అనుకోకండి. సాధన అంతే, అంటే ప్రాక్టీస్. మీరు గనక ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా కూడా ఇవి క్రియలు చేయొచ్చు. కానీ ఈ క్రియలు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఎవరైతే మీకు ఒక గురువుని, అంటే ఎక్స్పర్ట్ దగ్గర మీరు నేర్చుకోవాలి. అంటే ఇవన్నీ వీడియోలు చూసేసి ఇష్టం వచ్చినట్టు అలా చెయ్యకండి. పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పర్ఫెక్ట్ గురువు దగ్గర, పూర్తిగా వచ్చిన వాళ్ళ దగ్గర ఇవి ముందు సాధన చేసేటప్పుడు వాళ్ళ దగ్గర సాధన చేస్తే మీకు చాలా తొందరగా ఇవి ఈజీగా చేయొచ్చు. ఇవి చాలా అద్భుతమైనవి యోగా క్రియాల్లో. దీస్ క్లెన్జింగ్ టెక్నిక్స్ మన శరీరాన్ని, మన మనస్సుని అదుపులో ఉంచి మన సరైన మార్గంలోకి నడవాలి అని అంటే ఇలాంటి క్రియలు కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఇది జరుగుతుంది. మనకి స్పిరిచువాలిటీ అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. నమస్తే.